అంకుల్ హాయ్ అంకుల్. హాయ్. ఇప్పుడు మన గుంటూరులో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మన ఆంధ్రప్రదేశ్లో కానీ గుంటూరులో కానీ. సో గుంటూరులో ఏ పార్టీ రావచ్చు అనుకుంటున్నారు? గుంటూరులో వచ్చేసి వైసీపీ రావాలని వస్తుందండి. ఓకే. అయితే కొన్ని సీట్లు ఏమన్నా కొంచెం తగ్గే అవకాశం ఉంది. వైసీపీ పరిపాలన నెక్స్ట్ వస్తుందని మా అభిప్రాయం. ఎంత మెజార్టీతో రావచ్చు అనుకుంటున్నారు? మెజార్టీ అయితే చెప్పలేమండి. చెప్పానుగా కొన్ని సీట్లు ఏమైనా తగ్గొచ్చేమో కానీ పరిపాలన మట్టికి వైసీపీ పరిపాలన ఉంటుంది గుంటూరులో. గుంటూరులో. సో మన స్టేట్ వైజ్ చూసుకున్నట్టయితే కూటమి రావచ్చు అనుకుంటున్నారా, లేదంటే అదే మన వైఎస్ఆర్సీపీ రావచ్చు అనుకుంటున్నారా? వైఎస్ఆర్సీపీ కూటమి కరెక్ట్ కాదు. కూటమి రావడం అనేది మేము చెప్పలేము, కానీ వైసీపీ గురించి అయితే చెప్పగలం. ఓకే. ఎంత మెజార్టీతో రావచ్చు అనుకుంటున్నారు స్టేట్ వైజ్ గా? చెప్పానుగా, మెజార్టీ అంటే ఏదన్నా 1-2 సీట్లు ఏమన్నా తగ్గొచ్చేమో, ఆ మెజార్టీతో రావచ్చు. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ జగన్ గారు వస్తే రాజధానులు అనేది ఇంకా క్లారిటీగా చెప్పట్లేదు ఏది కూడా. రాజధానులు ఎన్ని ఉండొచ్చు, అందులో ఏ ఉండొచ్చు? ఎన్ని ఉండొచ్చు, అందులో ఏ ఉండొచ్చు? రాజధానులు అంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు ముందే వాళ్ళు ఒక ప్రణాళిక చేసుకున్నారు. 3 రాజధానులు అనేటువంటి దాన్ని వాళ్ళు ప్రణాళిక సిద్ధంగా చేసుకున్నారు. అయితే పరిపాలన కూడా వైజాగ్ నుంచే పరిపాలన చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. 3 రాజధానులకే ఆయన ఆలోచన ఉంది. అందుకంటే వాళ్ళ ఆలోచన మరి తప్పించే ఆలోచన ఏం కనపడలేదు. ఓకే. 3 రాజధానులే ఓకే చేస్తున్నారు వాళ్ళు. సో ఇప్పుడు టీడీపీ, జనసేన అండ్ బీజేపీ పొత్తు కుదిరాయి కదా, వైఎస్ఆర్సీపీ మాత్రం ఏకంగా ఒకటే ఉంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? వీళ్ళకి ఫస్ట్ నుంచి కూడా ప్రజల్లో మద్దతు బాగుందండి. అందువల్ల వీళ్ళు ఎవరిని పొత్తు అడగరు. పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం వీళ్ళకి లేదు. అవసరం లేదు కనుకనే వీళ్ళు ఒంటరి పోరాటం చేస్తున్నారు. రెండవది ఏంటంటే, వీళ్ళు ఈ జగన్ గారు ఏం చేస్తున్నాడంటే, ఎక్కడ మీటింగ్ చెప్పినా ఎక్కడ మాట్లాడినా పైన దేవుని దీవెనలు, ప్రజలు అభిప్రాయాలు, ప్రజల్లో ఆశీస్సులు నాకు ఉన్నాయి అనేటువంటిది ఎక్కడ మీటింగ్ చెప్పినా ఎక్కడ మాట్లాడినా దేవుని కలుసుకొని మాట్లాడుతున్నాడు ఇతను. అయితే ప్రజలు అనుకునేది ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడు వచ్చేసి దేవుని తలుసుకునే నాయకుడు ఇతనే కనపడ్డాడు కనుక ఇతనికి దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు మెండుగా ఉన్నాయని ప్రజల అభిప్రాయం. సో మన ఆంధ్రప్రదేశ్లో బీసీ వర్గాలు ఎక్కువ కదా, బీసీ వర్గాలు ఎక్కువ కదా. సో వైఎస్ఆర్సీపీ సైడ్ ఉండబోతున్నారా, లేదంటే కూటమి సైడ్ ఉండబోతున్నారా? బీసీ వర్గాల్లో కూడా బీసీకి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేసాడనే చెప్పుకోవాలి. వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇవ్వటం కానీ, వాళ్ళని చేర్చుకోవటం కానీ, బీసీలు 420 కులాలు ఏమి ఉన్నాయి. అయితే వాళ్ళకి సముచిత న్యాయం చేస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి. అందువల్ల బీసీలు పక్కకు పోయే పరిస్థితి ఏం కనపడలేదు. బీసీలు వాళ్ళ ఓటు వాళ్ళు వైసీపీకి వేస్తారని ఒక నమ్మకం ఆయనకు ఉంది. రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా అదే జరుగుతుంది అని నా అభిప్రాయం. నా అభిప్రాయమే కాకుండా ప్రజాభిప్రాయం కూడా అదే నవ్వుతుంది. సో మనం చూసుకున్నట్టయితే బీజేపీ అనేది పొత్తు కుదిరింది కదా, ఒకవేళ టీడీపీ కానీ వస్తే బీజేపీ పొత్తు కుదరడం వల్ల మన ఆంధ్రప్రదేశ్కి కానీ ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా, ఉండదంటారా? ఆంధ్రప్రదేశ్కి ఏమైనా ప్రయోజనం, ఉపయోగం ఉంటుందంటారా, ఉండదంటారా? బీజేపీ పొత్తు కుదిరింది కాబట్టి ఒకవేళ టీడీపీ కానీ వస్తే ఆంధ్రప్రదేశ్కి ఉపయోగం ఉంటుందంటారా, ఉండదంటారా? ఆంధ్రప్రదేశ్కి ఉపయోగం ఉంటుందా ఉండదా అనేది ముందు మెజార్టీ రావాలి. మెజార్టీ వస్తే పరిపాలనా సౌలభ్యం తెలియాలి వాళ్ళు. పరిపాలనా సౌలభ్యం ఇంతకుముందు పరిపాలన చూసి ఉండాలి జనం. ఇంతకుముందు టీడీపీ మంచి పరిపాలన, ప్రజలకు మంచి పరిపాలన అందించి ఉంటే ఇంతకుముందు జగన్కు ఓట్లు వేసేవాళ్ళు కాదు. ఇది తథ్యం. జగన్ గెలిపించేవాళ్ళు కాదు. టీడీపీ వచ్చేసి జనానికి ఏం చేయలేదనే అభిప్రాయంతో ఒకసారి ఇంకొకరిని చూద్దాం, ఇంకొక వ్యక్తిని మారుద్దామని ప్రజా అభిప్రాయంతోనే ప్రజలందరూ కూడా వ్యక్తిని మారటం జరిగింది. సీఎం వ్యక్తిని మార్చి వైసీపీని గెలిపించడం జరిగింది. ఇవాళ కూడా వైసీపీ ఏం పనులు చేయలేదు అనుకోండి, మీరు అన్నది జరగవచ్చు. కానీ వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు, వీళ్ళు ఇచ్చినటువంటి 6 హామీలు కానీ, మరి వీళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని అమలు చేశారు. 100కి 100 పళ్ళు అమలు జరిగింది మేనిఫెస్టోలు. ఎవరైనా విమర్శించే వాళ్ళు ఉంటే మేనిఫెస్టోలో ఏమి అమలు జరగలేదు అనేది ప్రశ్నించవచ్చు, తప్పులేదు. ప్రజలు ప్రశ్నించవచ్చు. ఆయన ఇచ్చిన మేనిఫెస్టో
ఆయన ఇచ్చినటువంటి నవరత్నాలు ఏమి అమలు జరగలేదు అనేవాళ్ళు వెళ్ళి డైరెక్ట్గా సీఎంని అడగవచ్చు, లేకపోతే దగ్గరలో ఉన్న పరిపాలనలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ నిలదీయచ్చు. ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో ఏ వాగ్దానం చేయలేదు అనేది చెప్పమానండి. అంటే నేను వైసీపీ క్యాండిడేట్ అని చెప్పడం కాదు, పరిపాలన ఎలా ఉందనే దాని మీద మాట్లాడుతున్నాను విషయం. అది ఆయన ఇచ్చిన వాగ్దానాలు మొత్తం చేశాడు, 100% చేసినట్టే. కొన్ని వాగ్దానాలు కూడా ఆయన చెప్పనివి కూడా చేసినవి ఉన్నాయి. మేము అవన్నీ చెప్పామనుకోండి ఈయన ఆ పార్టీ కూడా అంటారు. అది ఆయన వాగ్దానాలు ఇవ్వని పరిస్థితుల్లో కూడా కొన్ని చేశాడు. అలాంటి పరిపాలన చేస్తున్నాడు. 2014లో జన్మభూమి కమిటీ అని బాబు గారు పెట్టారు. అవును, టీడీపీ హయాంలో ఉన్నప్పుడు. అవును, ఇప్పుడు జగన్ గారు ఉన్నప్పుడేమో వాలంటీర్లు అని చెప్పారు. అవును. సో జన్మభూమి కమిటీ బాగా వర్క్ చేశారా లేదంటే వాలంటీర్లు బాగా వర్క్ చేశారా? జన్మభూమి కమిటీ అంటే ఇప్పుడున్న వాలంటీర్లు రెండింటిని కంపేర్ చేస్తే జన్మభూమి కమిటీలో వృద్ధులు వెళ్ళేసి ఏదో ఒక ఆఫీస్ చెప్పేవాళ్ళు అక్కడికి వెళ్ళి పెన్షన్ తెచ్చుకునేవాళ్ళు. ఎండలో నిలబడతాం కానీ నానా కష్టాలు పడ్డారు అప్పట్లో జన్మభూమి కమిటీలో. ఇవాళ వాలంటీర్లు వచ్చేసి మన ఇంటికి వస్తున్నారు పెన్షన్ ఇవ్వడానికి. ఎక్కడైనా వృద్ధులు ఎక్కడైనా హాస్పిటల్లో దూర ప్రాంతాల్లో ఉంటే గవర్నమెంట్ వాళ్ళకి ఖర్చులు ఇచ్చి అక్కడికి వెళ్ళి హాస్పిటల్ వెళ్ళి పేమెంట్ ఇస్తున్నారు. మరి అప్పుడు వాలంటీర్లు ఉండటం వల్లే జనానికి చాలా లాభం, మేలు కూడా. అన్ని పనులు వాలంటీర్ల ద్వారా అవుతున్నాయి. ఇవాళ తాలూకాకి వెళ్ళే పని లేదు, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళే పని లేదు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళే పని లేదు. అన్ని పనులు కూడా ఈ వార్డు సచివాలయానికి అప్పచెప్పింది గవర్నమెంట్. అన్ని పనులు వీళ్ళే చేస్తున్నారు కదా. మాకేదన్నా పేపర్ కావాలన్నా, బర్త్డే కావాలన్నా, డెత్డే కావాలన్నా, ఏది కావాలన్నా సచివాలయానికి వెళ్తే 1 గంటలోనో 2 గంటల్లోనో మా పని అయిపోతుంది, తీసుకుని వచ్చేస్తాం. అలాంటి పరిస్థితి ఇవాళ ఈ ఉన్నటువంటి వార్డు సచివాలయాలు, మరి ఇప్పుడు ఉన్నటువంటి వాలంటీర్లు వాళ్ళ ద్వారా మంచి సేవలు అందుతున్నాయి మాకు. ఓకే. సో గుంటూరులో అయితే వైఎస్ఆర్సీపీ వస్తుంది మళ్ళీ అని అంటున్నారు. తప్పకుండా స్టేట్లో కూడా వైఎస్ఆర్సీపీ వస్తుంది. 2-3 సీట్లు తగ్గినా వైఎస్ఆర్సీపీ వస్తుంది. తప్పకుండా వస్తుంది. సో సెంట్రల్లో కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి. సెంట్రల్లో చూసుకున్నట్టయితే బీజేపీ ఉంది ఇప్పుడు ప్రజెంట్ సిటీ. సో మళ్ళీ బీజేపీ రావచ్చు అనుకుంటున్నారు లేదంటే కాంగ్రెస్ ఏమైనా రావచ్చు అనుకుంటున్నారు? సెంట్రల్లో కూడా ఈసారికి ఈ వచ్చే ఎలక్షన్ మట్టి బీజేపీ వస్తుందండి. ఎలా చెప్పగలుగుతామంటే మోదీ గారికి ఆయన నసీబ్ బాగుంది. మాకు వయసు వచ్చిన కాడి నుంచి కూడా సెంట్రల్లో బీజేపీ ఎప్పుడూ లేదు. ఈ మధ్యకాలంలో బీజేపీ వచ్చింది. అయితే ఎందుకు వచ్చింది అంటే ఒక్కొక్కళ్ళ రాతలు బాగుంటాయి. అతని రాత బాగుండన్నాళ్ళు అతను ఉంటాడు. వీళ్ళే బీజేపీ ఉంటారని కూడా మనం చెప్పలేము. నెక్స్ట్ ఎలక్షన్కి ట్రెండ్ మారవచ్చు. నెక్స్ట్ ఈసారి మటుకి బీజేపీ వస్తుంది సెంట్రల్లో. అభిప్రాయపడుతున్నాం. మెజార్టీ అయితే సెంట్రల్ వైడ్గా మేము చెప్పలేములే, కానీ గవర్నమెంట్ వాళ్ళదే ఉంటుంది. బీజేపీ గవర్నమెంటే ఉంటుంది. సో ఓకే, థ్యాంక్ యూ అండి. నో మెన్షన్.